క్రీస్తునందు ప్రియమైన వారలారా, నేటి వాక్య ధ్యానాన్ని యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న లేఖన భాగం నుండి మనం చేయబోతున్నాము. ముఖ్యంగా 3 విషయాలు ఇక్కడ మనం గ్రహిస్తాం. వాటిలో ఒకటి యెహోషువ యొక్క హితోపదేశం, రెండవది యెహోషువ యొక్క స్వీయ ప్రమాణం, రెండవది ప్రజల యొక్క ప్రతిజ్ఞ. ఈ మూడింటిని ఒక్కొక్కటి క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ఒకటి, యెహోషువ హితోపదేశం. 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఇశ్రాయేలీలకు కనాను భూమిని పంచిపెట్టే సమయానికి ఆయన బహుకాలం గడిచిన వృద్ధుడయ్యాడు. ఆ తర్వాత 24-29 ప్రకారం 110 సంవత్సరాల వయసులో యెహోషువ మృతి చెందాడు. ఈ రెండింటికి మధ్య 24వ అధ్యాయం 1 నుండి 18 వరకు జరుగుతున్న సంభాషణ బాగా వృద్ధుడైన యెహోషువ చేస్తూ ఉన్న సంభాషణగా మనం చూడాలి. ఈ సంభాషణను యెహోషువ తన తరువాతి తరానికి చేస్తున్న హితోపదేశంగా మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు దేవుని ఘనమైన కార్యాలను గుర్తించాలి. ప్రజలు తాము ఎక్కడ నిలబడాలనుకుంటున్నారో ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రజలందరూ ఎప్పుడూ దేవుని యొద్దకు రావాలి. ప్రజలు తన మనసులను సిద్ధపరచుకోవాలి. రక్షించిన దేవుణ్ణి ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రజలు నేడు తీసుకునే ఖచ్చితమైన నిర్ణయాలే రేపటి తరం భవిష్యత్తును నిర్దేశిస్తాయి. దేవుడు ఎప్పుడూ మనల్ని బలవంత పెట్టడు, చాయిస్ని మనకే వదిలేస్తారు. అయితే మనం మంచి చాయిస్ని ఎంచుకోవాలి అనే అనేకమైన అంశాలు యెహోషువ యొక్క హితోపదేశంలో ఇక్కడ ఉన్నాయి. దీని కొరకు అతడు 1వ వచనంలో పెద్దలందరినీ పోగు చేసి 2వ వచనంలో అబ్రహాము తండ్రి అయిన తెరహు దగ్గర నుండి ప్రారంభించి 14వ వచనం వరకు వారి చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ, అబ్రహామును పిలవడం, ఐగుప్తు నుండి విడిపించడం, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, యోర్దానును దాటించడం, ఎరికో గోడలు కూల్చడం మొదలగు ఎన్నింటినో ప్రస్తావిస్తూ పై విషయాలన్నింటి పట్ల శ్రద్ధ వహించమని వారికి చక్కని హితోపదేశం చేశాడు. అంతేకాకుండా 14వ వచనంలో, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగత్రోసి యెహోవానే సేవించుడి అనే పిలుపును వారికి ఇచ్చాడు. ఒకటి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఎందుకంటే దానిలో ఆశీర్వాదం ఉంది అన్నది ఇక్కడ సారాంశం. కీర్తనలు 128:1లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులని, 128:4లో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగూ ఆశీర్వదింపబడునని మనం చదువుతాం కదా. ఎలాగూ అంటే ఎలాగంటే కష్టార్జితం అనుభవించడం, భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండడం, జీవితకాలం అంతా క్షేమంగా ఉండడం, పిల్లలను చూడడం, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కనుకనే ఒక పెద్దవాడుగా యెహోషువ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి అనే హితోపదేశాన్ని అక్కడ చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే రెండవది, నిష్కపటంగా సత్యంగా దేవుణ్ణి సేవించాలి, ఎందుకంటే అదే నిజమైన ఆరాధన. యోహాను 4:24లో ఇలా వ్రాయబడింది కదా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని. అలాగే మూడవది మనం చూస్తే, ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోయాలి, ఎందుకంటే ఎవరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. ప్రియ స్నేహితులారా, ఈ హితోపదేశం నాటి ఇశ్రాయేలుకే కాదు, రెండవ ఇశ్రాయేలు అయిన మనందరికీ కూడా. కీర్తన 145:4లో, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు అని వ్రాయబడినట్లు, నాటి తరానికి చెందిన ఈ పునీతుడు నేటి తరం అయిన మనకు ఇంత ఆశీర్వాదకరమైన హితోపదేశం చేస్తున్నాడు. సంగములతో ఆత్మ చెప్పుచున్న ఈ మాటలు చెవిగలవాడు వినుగాక. ఇక రెండవ విషయం, యెహోషువ యొక్క తీర్మానం. సాధారణంగా వేదికనెక్కే రాజకీయ నాయకులు, ప్రసంగపీఠం నెక్కే మత గురువులు, న్యాయపీఠంపై కూర్చునే న్యాయాధిపతులు,
కర్ర చేత పట్టే ఉపాధ్యాయులు, బైబిల్ పట్టుకుని రక్షింపబడ్డావా బ్రదర్ అని ప్రశ్నించే క్రైస్తవులు, రచ్చబండ దగ్గర మంచి చెడులను తీర్మానించే గ్రామస్థాయి నాయకులు, ఇలా ఎవ్వరూ తాము బోధించిన విషయాలన్నింటినీ తామే అనుసరించడంలో చాలాసార్లు విఫలం చెందుతూ ఉంటారు. అంటే తాము బోధించే మంచి విషయాలు అనుసరించడానికి తగినంత సంసిద్ధత వారిలో చాలాసార్లు ఉండదు. అందుకే రోమాపత్రిక 2:21-24లో పౌలు ఇలా మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దు అని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవునిని అవమానించెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది అని. చాలా పవర్ఫుల్ క్వశ్చన్స్ కదండి. వేషధారులందరినీ ఈ ప్రశ్నలతో పౌలు కడిగి పారేస్తున్నారు. ప్రియ స్నేహితులారా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వకీలులు, న్యాయాధిపతులు, సాధారణ క్రైస్తవులు, మత గురువులు, ఇలా ఎవరైనా సరే మనం ఒకటి బోధించాము అంటే దాన్ని ముందు మనం అనుసరించగలగాలి. లేదంటే మనది వేషధారణే అవుతుంది, దేవుణ్ణి మోసపుచ్చి అవమానించడమే అవుతుంది. అందుకే యెహోషువ తాను ప్రజలకు ఏదైతే హితోపదేశం చేస్తున్నాడో, ఏదైతే పిలుపుని ఇస్తున్నాడో ఆ విషయంలో అసలు తన డిక్లరేషన్ ఏంటో చాలా క్లియర్గా చెప్పాడు. నీ భార్య పిల్లలకు చెప్పలేని వాడు నువ్వెలా మాకు చెప్తావయ్యా అని అడిగే ప్రశ్నకు కూడా అతడు తావివ్వలేదు. వారి డిక్లరేషన్ కూడా చెప్పేశాడు. 15వ వచనంలో ఉంది కదా, ఇదంతా యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని యెహోషువ అన్నారు. ఎంత గట్స్ కదండి. ఇటువంటి గట్స్ మనకు కూడా ఉండాలి. అన్యులు వేలెత్తి చూపలేనంత, బైబిల్ గురించి ప్రశ్నించలేనంత ఖచ్చితమైన ఆత్మీయ తీర్మానాలు మన జీవితంలో ఉండాలి. చాలామంది చాలా అన్యాచురల్గా, చాలా మెటీరియల్గా నేనే తెలివైన వాణ్ణి, తెలివైన దాన్ని అన్నట్లుగా అవతల వారికే అన్నీ చెప్తూ ఉంటారు. కానీ వారు మాత్రం చీపురు పళ్ళు కూడా ఎక్కడిది తీసి అక్కడ వేయరు. అన్నీ మేమే చేశామనేంత కలరింగ్ ప్రపంచానికి ఇస్తూ ఉంటారు. ఇదంతా వేషధారణ. 60-70 సంవత్సరాలు ఇంకా కాదంటే ఎప్పుడు ముగుస్తుందో తెలియని ఈ జీవితానికి ఇంత డంబం, ఇంత వేషధారణ అక్కర్లేదు. దేవుని న్యాయ తీర్పులో ఇటువంటి వారు దూదిలాగా తేలిపోతారు. యెహోషువ ఈరోజు అంటున్నారు, ఏదైనా చెప్తున్నావా అది నువ్వు చెయ్యి, ఏదైతే చేస్తున్నావో అదే నువ్వు చెప్పు అని. ఇటువంటి తీర్మానం మనందరికీ కూడా ఉండాలి. ఇక మూడవది ప్రజల యొక్క ప్రతిజ్ఞ. ఒకని యాటిట్యూడ్, ఒకని క్యారెక్టర్, ఒకని యాక్షన్స్ని బట్టే వాని మాటకు, పిలుపుకు విలువ వస్తుంది. యెహోషువ యాటిట్యూడ్, యాక్షన్ అండ్ క్యారెక్టర్ అన్నీ మాటలకు, పనులకు పొంతన గలవిగానే ప్రజలకు అనిపించాయి. వెంటనే 16-17 వచనాలలో ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుముగాక, ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తల్లిదండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నింటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు అంటూ 18వ వచనంలో యెహోవానే సేవించెదము, ఆయనే మా దేవుడు అంటూ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ప్రియ స్నేహితులారా, ఎన్నిక లేని మనల్ని దేవుడు తన అపారమైన కృపచేత రక్షించి అందుకొరకు తన ప్రాణాన్నే పెట్టి నూతన సృష్టిగా మనల్ని మార్చాడు. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు అంటూ అనేకమైన బిరుదులు ఆయన మనకిచ్చారు. అంతేకాకుండా మన జీవితాలలో ఎన్నో అద్భుతాలను దేవుడు మన కొరకు చేశారు. మనం నడిచే మార్గములన్నింటిలో తోడయుండి మనల్ని ఇప్పుడు సజీవులుగా ఉంచాడు. మన చదువు, మన జ్ఞానం, మన సమర్థత ఇవేవి నేడు మనమున్న స్థితిలో మనల్ని నిలబెట్టలేదు. కేవలం దేవుని కృపే మనల్ని ఇలా నిలబెట్టింది కాదంటారా? అటువంటి దేవుని విషయంలో మనం ఎంతో కృతజ్ఞతను కలిగి జీవించాలి. వేషధారణను, డంబాన్ని మనం విడిచిపెట్టాలి. దేవుడు తప్ప మరే విగ్రహము మన హృదయంలో
మనము ప్రతిష్ఠించుకోవడానికి వీలు లేదు. సంపూర్ణ భక్తితో నిష్కపటంగా సత్యంగా ఆ దేవుణ్ణి మనం సేవించాలి. యెహోషువ హితోపదేశాన్ని మనం అనుసరించాలి. యెహోషువ డిక్లరేషన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. ప్రజల ప్రతిజ్ఞను మన ప్రతిజ్ఞగా మనందరం మలుచుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. సర్వోన్నతుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ సందేశమును మా హృదయంలో మేము భద్రపరుచుకొని మీ సందేశానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దీవించండి. మా సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి వారి కార్యాలయాలలో వారికి తోడై ఉండండి. నాయనా, క్షేమంగా వారిని అందరినీ గమ్యస్థానాలకు ఎప్పటికప్పుడు మీరు చేర్చండి. నాయనా, మరి మీ సన్నిధి దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డలతో ఉండి అందరూ సుభిక్షంగా క్షేమంగా మిమ్మల్ని సేవించుకునే కృపను దయచేయండి. నాయనా, ఈ వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం ప్రభు బిడ్డలమైన మనకెల్లరకు తోడయ్యుండునుగాక. ఆమెన్.